నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్లారు. అక్కడ ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అయ్యాక రైతులకు శాపం తగిలిందని, ఆయన హయాంలో రైతులకు స్వర్ణ యుగం నడిచిందని, అలాగే రైతు రాజ్యం కూడా ఉందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే మరోపక్క ఆయన పర్యటనకు నిరసన సెగ తగిలినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన పర్యటన మరి ఏ విధంగా నడిచింది, అలాగే ఆయన చెప్తున్నటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మహిళల గురించి వ్యతిరేకత వస్తున్న టైంలో పొదిలి పర్యటన పెట్టుకోవడం ఎలా చూడొచ్చు? అండ్ ముఖ్యంగా రైతుల గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. రైతులు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నానా అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి దక్కాల్సినవి దక్కట్లేదు అంటే కేంద్రం ఇస్తున్నా కూడా ఇక్కడ రాష్ట్రం నుంచి వీళ్ళకి ఏమీ అందట్లేదు అని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క ఈ మహిళలు ఆయనపై తిరుగుబాటు కూడా చేసినట్టు, చెప్పులు రాళ్ళు విసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా ఆయన పర్యటన గురించి మీరేం చెప్తారు? అంటే ఇంత అందంగా ఎవరైనా అబద్ధాలు చెబుతారా? దేశంలో ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇన్ని పార్టీలు ఉన్నాయి, అసలు ఇంత అందగాడు ఎక్కడైనా ఉన్నాడా? ఇంత అందంగా అబద్ధాలు చెప్పేవాడు ఎక్కడైనా ఉన్నాడా? అంటే 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాడంట. పెట్టాడా? అంటే ఎంత అబద్ధాలు ఆడతాడంటే, తను ఇచ్చాడు, హామీ ఇచ్చాడు. ఏది? 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతా, 4,000 కోట్లతో విపత్తు సహాయ నిధి పెడతా, అన్నీ 99% అమలు చేశానంటాడు. ₹1 ధరల స్థిరీకరణ నిధి ఖర్చు పెట్టాడా? 5 ఏళ్ళు నువ్వు సీఎంగా ఉండి ₹1 విపత్తు సహాయ నిధికి చేసావా? విపత్తులు వస్తే కనీసం వెళ్ళి పలకరించాల. కృష్ణ పొంగింది, లంకల గ్రామాలు కొట్టుకుపోయాయి. కనీసం ఈయన అసలు పరామర్శించకపోగా లండన్ వెళ్ళిపోయాడు. గోదావరి పొంగింది, మొత్తం గోదావరి జిల్లాలు ఊడ్చుకుపోయాయి. కనీసం వెళ్ళి పరామర్శించాల. 5 ఏళ్లలో రైతుల దగ్గరికి వెళ్ళింది ఇతను ముఖ్యమంత్రిగా ఒకే ఒక్కసారి. అది కూడా ఎలక్షన్కి ముందు. ఎట్లా వెళ్ళాడంటే, రోడ్డు మీదే ఉన్నాడు, రైతుల్ని తన దగ్గరికి రమ్మన్నాడు, గ్రీన్ మ్యాట్ వేసుకున్నాడు. అంటే రైతుల పరామర్శకి వెళ్ళి గ్రీన్ మ్యాట్ వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఫస్ట్ టైం. అంటే అసలు నువ్వు పొలంలో దిగటానికే నీకు ఇది లేదన్నమాట. అంటే గ్రీన్ మ్యాట్ అంటే రైతుల దగ్గరికి వెళ్ళినట్టు చూపించు. ఓకే, గ్రీన్ మ్యాట్ ద్వారా అంటే అదేమంటే కొమ్మినేని శ్రీనివాసరావు ఈనాడిని బిల్డప్ బాబాయ్ అంటాడు, ఆంధ్రజ్యోతిని బిల్డప్ బాబాయ్ అంటాడు. అసలు బిల్డప్ బాబాయ్ ఎవరు? ఇవాళ పొదిలి వచ్చాడా? ఇప్పుడు పొదిలి వెళ్ళావు ఏంటి? అక్కడ నువ్వు పరామర్శకి వెళ్ళావా, డిమాండ్ చేయడానికి వెళ్ళావా, యుద్ధం చేయడానికి వెళ్ళావా? ఏదో యుద్ధానికి వెళ్ళినట్టుగా ఆ జనాన్ని వేసుకెళ్ళటం ఏంటి? అంటే అది జన సమీకరణ, ధన సమీకరణ. ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు? ఊరికే వస్తారా జనం? ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాడా? 100 కోట్లు? 50 అట్ట. జగన్ స్థాయిగా 100 కోట్లు లేనిది బయటకు వస్తాడా? అరే తెనాలి వెళ్ళావు, సేమ్ అదే, సేమ్ షో. తెనాల్లో ఒక షో, ఇవాళ పొదిల్లో ఒక షో. అసలు ఎన్నాళ్ళు ఈ షో? పెద్ద షో మాస్టర్గా మారాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇన్నాళ్ళు బ్లఫ్ మాస్టర్ అనుకున్నాం. చూసావా ఆ సినిమా? ఏదో బ్లఫ్ మాస్టర్ అని భలే ఉంటుంది ఒక సినిమా. వాడు కూడా ఇట్లాగే మోసాల మీద మోసాలు చేస్తాడు ఆ సినిమాలో కూడా. అంటే జగన్ ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ అంటావా, షో మాస్టర్ అంటావా? రెండేసుకో. ఇవాళ పొదిలి వెళ్ళి అతను చెప్పిన అబద్ధాలు చూస్తే అసలు నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాదు. పొగాకు 6,000 కొనమని జీవో ఇచ్చింది ఎవరో చెప్పు? పొగాకు ఇప్పుడు వెళ్ళింది ఆ సమస్య మీద. ఏది? పొగాకు రైతుల సమస్య మీద వెళ్ళాడు. పొగాకు 6,000కు కొనమని జీవో ఇచ్చింది నువ్వే కదా. వాళ్ళు జీవో చూపిస్తున్నారు. అంటే నువ్వేమో ముఖ్యమంత్రిగా 6,000 కొనమని జీవో ఇప్పిస్తావు. నువ్వు రైతులకు శాపం కాదు? ఏది రైతులకు శాపం అమ్మా? చంద్రబాబు రైతులకు శాపమా? జగన్మోహన్ రెడ్డి రైతులకు శాపమా? 6,000 జీవో ఇచ్చినాడు శాపమా? లేకపోతే మరి 12,000కి కొనమని మరి కేంద్రంతో ఒత్తిడి చేసి సాధించినాడు శాపమా? ఇప్పుడు నువ్వు అసలు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఎప్పుడన్నా రైతుల మీద సమీక్ష పెట్టావా? ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఎన్ని మాటి సమీక్షలు పెట్టాడు? నిన్నగాక మొన్న పొగాకు రైతుల మీద సమీక్ష చేశాడు. కోకో, పొగాకు స్పష్టంగా చెప్పాడు. ఏమని? లో గ్రేడ్ 6,000 కొనాలి, కామన్ వెరైటీ 12,000కి కొనాలి.
రైతులు ఇప్పుడు మనం సమస్య లేదనం, పొగాకు రైతుల సమస్య ఉంది. 25 మిలియన్ టన్నులు ఇవాళ అది టార్గెట్ పండించమంది అంతకి. కానీ వీళ్ళు ఎంత పండించారు? 75 మిలియన్ టన్నులు పండించారు, డబల్ పండించారు. అయినా కూడా 20 మిలియన్ టన్నులు కొనమని వాళ్ళు ఆదేశించారు. జరుగుతున్నాయి, కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఒకవైపు కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతుంటే ప్రజలు ఇవాళ చర్చించాలి, ప్రజలు ఇవాళ బేరీజు వేసుకోవాలి. జగన్ హయాంలో ముఖ్యమంత్రిగా ఎలా పనితీరు, చంద్రబాబు పనితీరు ఎలా ఉంది, అప్పుడు మంత్రులు ఎలా పనిచేశారు, ఇప్పుడు మంత్రులు ఎలా పనిచేస్తున్నారు. అప్పుడు వ్యవసాయ మంత్రి ఎక్కడున్నాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన 250 కోట్ల క్వాడ్జీ కుంభకోణంలో జైల్లో ఉన్నట్టున్నాడు ఇప్పుడు. దాంతోపాటు ఇంకోటి కూడా బయటకు వచ్చింది ఈరోజు. అంటే ఇవాళ ఏంటి, అనేక రకాలు మార్ఫింగ్ ఫోటోలని, ఫోర్జరీ డాక్యుమెంట్లని, అసలు పరారయ్యాడు. పట్టుకొచ్చారు, జైల్లో పెట్టారు. ఇంకొక వ్యవసాయ మంత్రి అంటే 2 కృష్ణులు మారారు. ఎవరైనా కన్నబాబుని కూడా పెట్టాడు. ఏ రోజన్నా కాకాని కన్నబాబు రైతుల దగ్గరికి వెళ్ళారా? మరి అచ్చెన్నాయుడు ఇవాళ వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాడు. ఏమని? 12,000 కొనాలి. రైతులతో మీటింగ్స్ పెట్టుకున్నారు. అసలు డిబివి స్వామి, బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా దళిత మంత్రి, లేకపోతే గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి, నిన్న పొగాకు రైతులతో అక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు. బోర్డు అధికారులను పిలిపించారు, స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. లాస్ట్ లీఫ్ వరకు కొనాలి, చివరి ఆకు వరకు ఇవాళ పొగాకు కొనాలి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి ఆదేశాలు. అంటే ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డి తొందరపడి ముందే కుయ్యటమా? కోయల కాదు, గద్ద కుయ్యటమా? ఇప్పుడు ఇవాళ వచ్చావు కదా, పొదిలి మాట్లాడావు కదా, ఇది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. మొన్న తెనాలి వెళ్ళావు కదా, అక్కడ మాట్లాడావు కదా, క్రిమినల్స్ పరామర్శ, అది వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు. అబ్బే, అసెంబ్లీకి మాత్రం పోను, మళ్ళీ ఎలహంకి వెళ్ళిపోతా, పడుకుంటా. ఏంటిది? 2 రోజుల తాడేపల్లిలో ఉండేది, 5 రోజులు వెళ్ళి ఎలహంకలో పడుకుంటావా? ఇది ఎక్కడి ప్రతిపక్షం అమ్మా? అంటే ఏంటి, జస్ట్ నేనున్నాను అని చాటుకునే ప్రయత్నమా? పొదిలొచ్చావు, వందలాది మహిళలు నీకు నిరసన, నల్ల బెల్లూళ్ళు, గో బ్యాక్ జగన్, బ్యాన్ సాక్షి, బ్యాన్ వైసీపీ, ఇవి ఎవరి నినాదాలు? ఇవాళ జనం, ఇవాళ ఎవరు? ఇవాళ రైతులు, మహిళలు ఎందుకు నిన్ను గో బ్యాక్ అంటున్నారు? నీ పాలన శాపం, నీ పనితీరు పాపం. ఇవాళ నీ ఛానల్లో అదే బూతులు, నువ్వు మాట్లాడేది అదే బూతులు, అబద్ధాలు. 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి నువ్వు పెట్టావా? ఎవరిది శాపం? నువ్వు పెట్టిన పెండింగ్ బిల్లులు వాళ్ళు తీరుస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనంట రైతులకు శాపం అంట. అంటే ఏంటి? నువ్వు పెండింగ్ పెట్టిన 1,650 కోట్లు ధాన్యం బకాయిలు ఇవ్వడం శాపం. రేపొద్దున జూన్లో రైతు ఖాతాల్లో 20,000 వేయడం శాపం. అదేమంటే సూపర్ 6, సూపర్ 7 అంటాడు. అన్నీ చేస్తున్నారు వాళ్ళు, కాకపోతే ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా వెళ్తున్నారు. పింఛన్లు పెంచారు. నువ్వు 1000 రూపాయలు నువ్వు పింఛన్ పెంచడానికి 5 ఏళ్ళు ఏడ్చావు. వాళ్ళు మొదటి రోజే పింఛన్ పెంచడం కాదు, అసలు ముఖ్యమంత్రే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. శాపమా? 64 లక్షల మందికి 34,000 కోట్ల పింఛన్లు ఇవ్వటం శాపమా? ఏది శాపం? నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులు పండబెట్టావు. ఇవాళ పోలవరం పరిస్థితి ఏంటమ్మా? ఎవరిది శాపం అంటున్నాం? అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతుల ఆత్మహత్యల్లో ప్రథమ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత అసలు భూసార పరీక్షలే ఆయన హయాంలో నిర్వహించలేదని కావచ్చు, ఏమైనా కొనుగోలు చేసిన ధాన్యం అలాంటివి కూడా వాళ్ళకి ఇప్పటికి వరకు కూటమి ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడకపోవడం, ఇవన్నీ కూడా మరి ఆయన హయాంలో జరిగినవి కాదంటారా? అంటే అతను పెట్టిన బకాయిలు తీర్చడం శాపం అంటున్నాడు, అతను పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయటం శాపం అంటున్నాడు. అంటే నేను పోలవరాన్ని నాశనం చేస్తే నువ్వు మళ్ళీ పనులు బిగించేస్తావా? శాపం కాదు. పోలవరానికి నా హయాంలో మరి కేంద్రం ₹1 ఇవ్వాల, నువ్వు ఇప్పుడు మొదటి సంవత్సరమే 12,500 కోట్లు తెస్తావా? నువ్వు శాపం. అండ్ ముఖ్యంగా ఇంకొక మాట కూడా అన్నారు, అంటే కేంద్ర సహకారం అందిస్తుంది కానీ రాష్ట్రం నుంచి ఎటువంటి సహకారం అందట్లేదు అని. అక్కడ అర్థం ఏంటంటారు? కేంద్రం నుంచి సహకారం అంటే గతంలో కూడా మనం విన్నాం కదా, రైతు బంధువులో కూడా కేంద్రం ఇచ్చిన డబ్బుల్లో సగం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు అని చెప్పి, ఇది ఎంతవరకు? అంటే తను ఏమని చెప్పాడు ఆ రోజు?
తను 13,000 ఇస్తానన్నాడు రైతులకి. కేంద్రం ఇచ్చేది కాకుండా 13,000 ఇస్తానన్నాడు. కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 దానిలో కలిపి ఇచ్చాడు. అంటే ఒక్కొక్క రైతుకి ఆ రోజు నువ్వు 7,000 మోసం చేసావు. 20,000 కోట్లు రైతులకు ఎగ్గొట్టాడు. ఆ రైతు భరోసా అనే ఒక స్కీమ్ ఒకటి పెట్టి చివరికి డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసాడమ్మా. అరే వాళ్ళ హార్టికల్చర్ రైతులు, ఉద్యాన రైతులు వాళ్ళ పొట్ట కొట్టారు. చంద్రబాబు హయాంలో 90% వచ్చే సబ్సిడీ నువ్వు ఎత్తేసావు. అంటే నువ్వు రైతుల రాజ్యం అనేది ఏది రైతు రాజ్యం అని అడుగుతున్నాం. పోలవరాన్ని నాశనం చేయటం రైతు రాజ్యమా? పోలవరం పనులు 73% చేయటం రైతు రాజ్యమా? హంద్రీనీవా సుజల స్రవంతికి నిన్న 3,800 కోట్లు ఇచ్చారు. శాపమా? గాలేరు నగరి సుజల స్రవంతికి నిన్న 1000 కోట్లు ఇచ్చారు. శాపమా? ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఒక్క రాయలసీమలో చంద్రబాబు 5 ఏళ్లలో 12,000 కోట్లు ఖర్చు పెడితే అది శాపమా? 2,000 కోట్లు ఖర్చు పెడితే అది రైతు రాజ్యమా? రివర్స్. నువ్వు అన్ని రివర్స్లు అర్థం చేసుకోవాలి. ఏది ఇవాళ ఇది రైతు రాజ్యం చంద్రబాబుది, అది జగన్మోహన్ రెడ్డిది రాక్షస రాజ్యం. దాన్ని రివర్స్లో చెప్తాడు. ఎందుకంటే ఆయన పేరే రివర్స్ రెడ్డి. ఆయన టెండర్లు రివర్స్ టెండరింగ్. మిర్చి రైతులను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ హడావుడి సృష్టించారు, కానీ ఎక్కడ మద్దతు లభించలేదు. దాంతోపాటు మిర్చి బస్తాలు మాయమయ్యాయని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పొగాకు మొత్తం తొక్కేశారని, అంటే విచ్చలవిడిగా జనాలు వెళ్ళేసి అక్కడంతా తొక్కేసి అల్లకల్లోలం చేశారని చెప్పి కూడా అంటున్నారు. ముందు అసలు పర్యటన కానీ ఈ పర్యటన ద్వారా రైతులు నష్టపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఆయనకు విధ్వంసం అంటే ఇష్టం, ఆయన కూల్చివేతలంటే ఇష్టం, ఆయనకు కట్టుబడి ఇష్టం ఉండదు. రోడ్లన్నీ తవ్వేస్తాడు, అదే అభివృద్ధి అంటాడు. ఇప్పుడు రోడ్లు ఇవాళ గుంతల రహిత రహదారుల మిషన్ అని ఒకటి పెట్టారు. 20,000 కోట్లతో అసలు గుంతలన్నీ పూర్తి చేశారు. ఇవాళ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద గుంతలు లేవు అంటే ఒక మిషన్ అప్రోచ్తో వాళ్ళు వెళ్తున్నారంటే అసలు ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, మిర్చి యార్డుకి వెళ్ళాడు, ఆ మిర్చి ఎత్తుకుపోయారు అక్కడ, అది లేళ్ల అప్పిరెడ్డి, అదో పెద్ద ప్రహసనం అక్కడ గుంటూరు మిర్చి యార్డు దగ్గర. ఇవాళ పొగాకు ఇక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఈ పొదిలి, అక్కడ పొగాకు అంతా తొక్కేయటం, ఆగం చేయటం. అంటే ఇంతమందిని నువ్వు ఎందుకు అక్కడికి రప్పిస్తున్నావు? ఎందుకంత విధ్వంసం చేస్తున్నావు? అడుగు పెడితే విధ్వంసం, నోరు తెరిస్తే అబద్ధం. అంటే జన సందోహం లాగా వచ్చారు, కిలోమీటర్ల మేర ఈ పర్యటనకు జనాలు రావడం జరిగింది అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నిజంగా అంత పోటెత్తారంటారా జనాలు? అంటే నువ్వు జనం పోటెత్తారా అంటున్నావు, నేను డబ్బు పోటెత్తిందా అంటున్నా. అంటే అంత జనం రావడానికి ఎంత డబ్బు పోటెత్తిచ్చాడు అది చెప్పు ముందు. 50 కోట్ల 100 కోట్ల అడిగింది అందుకే. అంటే ఇవాళ ఎంత డబ్బు వెదజల్లుతున్నాడంటే తనకి బలం ఉందని రుజువు చేసుకోవటానికా ఈ ప్రదర్శన? ఇది బల ప్రదర్శన కాదు, ఇది ధన ప్రదర్శన. ఇప్పుడు ఇవాళ ప్రజల్లో చర్చ, నువ్వు 5 ఏళ్లలో సాధించలేనిది వీళ్ళు ఏడాదిలో సాధించారు. నువ్వేమో వెన్నుపోటు తినమంటావు. ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రజలు వెన్నుపోటు పొడిచారంటావు. ఆ రోజు వెన్నుపోటు తినమనడం ద్వారా నువ్వేం చేశావు? నీ తల్లికి నువ్వు పొడిచిన వెన్నుపోటు, చెల్లెళ్ళకు పొడిచిన వెన్నుపోటు జనం దృష్టిలో నవ్వుల పాలయ్యావు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? సుపరిపాలన, స్వర్ణాంధ్రప్రదేశ్ ఉత్సవాలు ఇవాళ జరుపుకుంటున్నారు. ఇవాళ నువ్వు 5 ఏళ్లలో నువ్వు పోలవరానికి ఏమీ రాబట్టలేకపోయావు. వీళ్ళు ఏడాదిలో 12,500 కోట్లు తెచ్చారు. ఇవాళ మరి ఒక 90,000 కోట్లతో ఇవాళ రైలు ప్రాజెక్టులు జరుగుతున్నాయి. రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు వచ్చింది. నీ హయాం 5 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీని ఒక్కసారి రప్పించలేకపోయావు, ఒక్కదానికి శంకుస్థాపన చేయించలేకపోయావు, ఒక్కటి ప్రారంభం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు 3వ వస్తున్నాడు రేపు పొద్దున విశాఖపట్నం. ఏడాదిలో 3 సార్లు ప్రధాని వచ్చాడు ఆంధ్రప్రదేశ్. 3 లక్షల కోట్లతో ఇక్కడ పనులు ప్రారంభించాడు, మరి శంకుస్థాపనలు చేశాడు. అరే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 9.5 లక్షల మందికి ఉద్యోగాలతో ఎంఓయూలు చేసుకున్నారు. అందులో సగం వచ్చినా చాలు. ఎవరు హామీలు అమలు చేస్తున్నారు, ఎవరు హామీలు ఎగ్గొట్టారు? నువ్వు చెప్పిందంతా అబద్ధం, అందుకే నిన్ను ప్రజలు తిరస్కరించారు. ఇవాళ వీళ్ళేంటి, ఏడాదిలో నువ్వు 5 ఏళ్లలో చేయని అభివృద్ధి వాళ్ళు చేశారు. 20%. 5 ఏళ్ల పీరియడ్లో ఏడాది అంటే ఎంత? 20%. 20% టైంలో వీళ్ళు 100% అచీవ్మెంట్స్. నువ్వు ఇది చేయలేకపోయావు.
5 ఏళ్లలో నువ్వు చేయలేకపోయావు, ఇవాళ ఏడాదిలో వాళ్ళు ఇంత చేశారు. అది ప్రజలు చర్చిస్తుంటే నువ్వు వాళ్ళని డైవర్ట్ చేయటం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ విధంగా అబద్ధాలు చెబుతావు, నువ్వు ఈ విధంగా విధ్వంసాలకు పాల్పడతావు, మళ్ళా కళ్ళకి గంతలు కడతావు. తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ విషం. జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ ఒక దుర్గంధం, ఒక కాలుష్యం. ప్రజలు ఇవాళ ఏంటి, జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండకపోతే మళ్ళా ముంచేస్తాడు, కాటేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.